నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ వార్నింగ్. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపాలన్న ఉపేంద్ర ద్వివేది. అక్టోబర్ 6న బంగారం నారింజ రంగులో వెలగనున్న చంద్రుడు. పౌర్ణమికి హార్వెస్ట్ మూన్ ప్రత్యేకమైనది. ఆటోవాలా అవతారమెత్తిన చంద్రబాబు, పవన్, లోకేష్. ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం. తిరుపతిని వణికిస్తున్న బాంబు బూచి. నకిలీ మెయిల్స్ తో కలకలం. అప్రమత్తమైన పోలీసులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. తిరుపతిలో ఎడతెరిపి లేని వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. అర్హులైన ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో మొత్తం 435 లక్షలు జమ చేశారు. 2,90,234 మంది డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున అందుతుంది. శ్రీశక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు వచ్చే ఆదాయం కోతలను తీరుస్తూ వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రారంభోత్సవం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించారు. అందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విజయవాడలో చాలా సంతోషం. అన్ని వెహికల్స్ కూడా సిఎన్జికి మార్చారు. ఇది శుభ పరిణామం. 98% వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి. ఆటో డ్రైవర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి పని చేశారు మీరు. రాబోయే రోజుల్లో వీలైనంత వరకు సిఎన్జి గాని ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. అది 2,50,000 రూపాయలకు అందరికీ చేశాం. పేదవాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుడిని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ. 2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్లు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దివేవాళ్లు, కందకాలు తీసేవాళ్లు అన్ని పోయినాయి. మీకిచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం. అదే మనకు వారసత్వంగా వచ్చే పండుగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్ లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్ లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం. వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు
చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు. ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకం మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షలు, ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు. మా తెలుగు మహిళ చీరలు, గాజులు ఆమెకి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు. ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా. పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు, ఆయన కుటుంబంలో ఉన్న 5 ఆధారపడి ఉంటారు. అతను నా దగ్గరికి వచ్చి, అన్నా నేను ఇబ్బంది పడుతున్నా, నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు, ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో, ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సామాన్యుడి కారు ఆటో, వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు, ఏకంగా చిన్న పిల్లల్ని సేఫ్ గా స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు. అనారోగ్యంతో ఎవరన్నా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆసుపత్రులు కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు. పనికి గాని ఆఫీస్కి వెళ్లాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో. మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునేదానికి ప్రజా ప్రభుత్వం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలు అన్న పథకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది. కార్మికులు, డ్రైవర్లు తమ వాహనాలు పూజలు చేసుకుంటారు దసరా పండగప్పుడు. దసరా పండగ అయిన కరెక్ట్ గా 3 రోజుల్లోనే ఈ రోజు ఆటో డ్రైవర్ల అకౌంట్ లో 15,000 రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది. సుమారుగా 3 లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది. ఎందుకంటే 16 నెలల్లో 16 పథకాలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా హెల్ప్ చేయాలి. ఏదైతే స్త్రీ శక్తి అని చెప్పి మనం ఆగస్టు 15 స్టార్ట్ చేసి అద్భుతమైనటువంటి మహిళల యొక్క ఆశీస్సులు పొందాము. దాని ద్వారా ఆటో సోదరులను ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున దాదాపుగా 2,90,000 మందికి ఈరోజు ఒక్క నిమిషంలో ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పిన అనౌన్స్ చేసిన ఒక్క నిమిషంలో అందరికి కూడా పడిపోయి వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు చూపించడం నిజంగా ఒక ఆనందమైనటువంటి వాతావరణం. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆ కళను నెరవేర్చడానికి ఈ రోజున ప్రతి ఒక్క ఆటో క్యాబ్ డ్రైవర్లకి మరి
ఇచ్చినటువంటి మరో హామీ నెరవేరే దిశగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన నాయకులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్నిషులు కష్టపడుతూ పేదల సంక్షేమమే, పేదల అభివృద్ధి ధ్యేయంగా కష్టపడుతున్నటువంటి వారికి ఈ రోజున మరి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేయబోతున్నారు. దానికి కానీ ఈరోజు ఆటో డ్రైవర్ యూనియన్స్ అన్నీ కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ, ఎంతో సంతోషంతో ఈ రోజున వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పడం మనం చూస్తున్నాం. తప్పకుండా వారిని కూడా అభినందిస్తూ అయితే నేను ఒక ఉద్దేశం ఏంటంటే, మీకు వచ్చే రోజువారీ ఆదాయం తగ్గింది కాబట్టి మీరు కట్టుకునే ఇన్సూరెన్స్, తర్వాత వాహన రిపేర్లు ఏదైనా వచ్చినప్పుడు ఆదాయం తగ్గినప్పుడు కట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి వీటితో కట్టుకోవడానికి ఒక ఉద్దేశం. అట్లాగే మీ ఆరోగ్య సమస్యలు కూడా దీంతో మీట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని మంచిగా వాడుకొని మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ అయితే ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది అని భావించి, నిజం చెప్పాలంటే ఈ పథకాలు మనకంటే ముందు కర్ణాటక రాష్ట్రం, అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సు సర్వీసెస్ నడుస్తున్నాయి, ఉచిత బస్సు సర్వీస్. అయితే అక్కడంటే ఆటో డ్రైవర్లకు కానీ ఆటో వారికి, రిక్షా వారికి తిరుపతి ఒక్కసారిగా వణికింది. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈమెయిల్స్ రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. తిరుపతి బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ నెల 7న సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర కూడా సోదాలు చేశారు. మొత్తం 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్తో పేలుళ్లు చేయబోతున్నట్టు బెదిరింపులు రావడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. తమిళనాడు తిరువల్లూరు కేంద్రంగా ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి కుట్ర పన్నినట్టుగా మెయిల్ బెదిరింపులు వచ్చాయన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోనూ మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి భవనం, సినీ నటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సోదాలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అవి ఫేక్ కాల్స్గా తేల్చినప్పటికీ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రముఖుల ఇళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. టెంపుల్ సిటీ తిరుపతిలో భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వానకు రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. ఇక తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో నీరు జామ్ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జిలు సైతం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. అయితే తిరుపతిలోని ఆయా కాలనీల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర కూడా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులతో పాటు భక్తులు, తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చిన్న వాహనాలను రోడ్డుపైకి అనుమతించడం లేదు. భారీ వాహనాలకు మాత్రమే రోడ్లపైకి పర్మిషన్ ఇస్తున్నారు. కొన్ని వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకుని ఆగిపోయాయి. లెవెల్
ఇదిలా ఉండగా తిరుమలకు విచ్చేసిన భక్తులు వర్షం కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. పలుచోట్ల చెట్లు పడిపోవడంతో టీటీడీ యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కింద పడ్డ చెట్లను తొలగించారు. చాలా చోట్ల భక్తులు చలికి తట్టుకోలేక గజగజ వణుకుతున్నారు. గొడుగులు లేక అలానే తడుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరుమలకు ఇప్పుడు ఒక వారం లేకుండా పోయింది. గతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. అలాగే వేసవి సమయంలో సెలవులు ఉండడంతో పాటు పండుగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండేది. మిగిలిన రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండేది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా వారంతోనూ కాలంతోనూ సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తమిళనాడు నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పెరటాసి మాసం కావడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. హుండీ ఆదాయం ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్, గోగర్భం డ్యాం వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్లోకి టోకన్లు లేకుండా ఈరోజు ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 7 గంటలకు పైగానే సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,581 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,976 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2,60,00,000 రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నరేంద్ర మోడీ సర్కార్ జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం తిరుమల శ్రీవారి భక్తులకు సైతం వర్తిస్తోంది. జీఎస్టీపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం సేవలపై జీఎస్టీని తగ్గించింది. దీనికి అనుగుణంగా తిరుమలలో అద్దె గదులపై పన్నును తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఫైల్ను ఆమోదించామని చెప్పారు. ఈ నిర్ణయంతో భక్తులు చెల్లించే అద్దెలు తగ్గనున్నాయి. 3 నెలల ముందు శ్రీవారి సేవలు, దర్శన టికెట్ల జారీ విధానాన్ని పునర్పరిశీలించాలని నిర్ణయించామన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఆలయ మాడ వీధుల్లో ఎండ, వానల నుంచి రక్షణ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని చాలామంది భక్తులు కోరారని, ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఈవో హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సీనియర్ రాజకీయ ప్రముఖులు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో సెంట్రల్ మినిస్టర్ ఎల్ మురుగన్, తమిళనాడు ఎక్స్ సీఎం పన్నీర్ సెల్వం, తమిళ సినీ యాక్టర్ సతీష్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని వేరువేరుగా దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి వేద ఆశీర్వచనం నిర్వహించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష విరాళాన్ని అందజేశారు. తిరుపతి గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న గంగమ్మ తల్లికి 5 లక్షల రూపాయలను విరాళంగా అందజేయడం సంతోషంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష హర్షం వ్యక్తం చేశారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి జయకుమార్కు 5 లక్షల రూపాయల చెక్కును వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ తదితరులు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ,
గంగమ్మ ఆలయ అవసరాల రీత్యా ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేయాలనే ఒక సంకల్పంతో ఆ నిధులు సేకరిస్తున్న నేపథ్యంలో తమ కుటుంబం విరాళాన్ని అందజేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఆలయ నిర్వహణ దక్షిణాది రాష్ట్రాలకు తెలిసేలా అంత గొప్పగా నిర్వహించామని అన్నారు. ఫస్ట్ ఆలయ అభివృద్ధి కోసం ఏం చేశారంటే, మొట్టమొదటిసారి చైర్మన్గా ఉన్నప్పుడు గంగమ్మ దేవతకు వజ్ర కిరీటం దాతల సహకారంతో ఒక గొప్ప పండగ వాతావరణంలో వజ్ర కిరీటాన్ని అమ్మవారికి అలంకరించడం, ఇప్పటికి కూడా ప్రతి నెల శుక్రవారం రోజున అమ్మవారికి అలంకరిస్తుంటారు, మనం అందరం చూస్తాము. అట్లాగే గత ప్రభుత్వంలో అంటే నేను ఈ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆలయానికి ఉన్నటువంటి ప్రహరీ గోడను రాతి కట్టడంతో చేయడం, అట్లాగే మహాప్రాకారాన్ని శంకుస్థాపన చేసి మేమే కుంభాభిషేకం చేయడం కూడా జరిగింది. అట్లాగే ఆలయ జీర్ణోద్ధరణ పనులు, తర్వాత కొద్దిగా విస్తరణ పనులు చాలా జరిగాయి. అట్లాగే సార్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండోమెంట్ నిధులను కానీ కేటాయించడం, అట్లాగే టీటీడీ నిధులు కేటాయించడం ఫ్లోరింగ్ పనులకు, అట్లాగే మన తుడా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ కొరకు నిధుల్ని కేటాయించడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం, ఈ విధంగా ఆలయ అభివృద్ధిలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడం చూసాం. తర్వాత మనందరి గ్రామదేవత, మనందరినీ కంటికి రెప్పలా చూస్తున్నటువంటి గంగమ్మ యొక్క ప్రాశస్త్యాన్ని ఈ తరానికి తెలియజేయాలని ఆయన ఎంతో సంకల్పించి జాతరని ఎంతో వైభవంగా జరిపించడం చూసాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి నగరంలోని ప్రధాన 3 రైల్వే అండర్పాస్ బ్రిడ్జిలు పూర్తిగా నీట మునగడంతో అటుగా ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడే దుస్థితి నెలకొంది. దీనిని గుర్తించిన కూటమికి చెందిన 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వయంగా రాయల్ చెరువు అండర్ పాస్ బ్రిడ్జిలో ఉన్న నీటిని తొలగించే యత్నంలో ప్రమాదం అని తెలిసిన ప్రజల కోసం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు స్వయంగా ద్విచక్ర వాహనంలో వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు కొనసాగారు. ఒకానొక సమయంలో ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. అయినా ప్రజల కోసం ఎంతవరకైనా అంటూ ఆయన చూపిన ధైర్య సాహసాలు తిరుపతి నగర ప్రజలను, అధికారులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. శభాష్ నరసింహ అంటూ పలువురు ఆయనని అభినందించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,21,310 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,945 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,51,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 155 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ వార్నింగ్. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపాలన్న ఉపేంద్ర ద్వివేది. అక్టోబర్ 6న బంగారం నారింజ రంగులో వెలగనున్న చంద్రుడు. పౌర్ణమికి హార్వెస్ట్ మూన్ ప్రత్యేకమైనది. ఆటోవాలా అవతారమెత్తిన చంద్రబాబు, పవన్, లోకేష్. ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం. తిరుపతిని వణికిస్తున్న బాంబు బూచి. నకిలీ మెయిల్స్తో కలకలం. అప్రమత్తమైన పోలీసులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. తిరుపతిలో ఎడతెరిపి లేని వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.